హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనువిను 9597 అఫీషియల్. సో మేము వచ్చేసి నేను మా ఫ్యామిలీ అందరం కలిపి ఫలక్నామా దగ్గర ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి గుడి ఫలక్నామా దగ్గర ఉన్న కాళీమాత టెంపుల్ అంటే ఐడియా ఉంటుందండి. సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. అంటే చిన్న చిన్నగా పువ్వులు, కొబ్బరికాయలు, పూలదండలు, నిమ్మకాయలు, దేవుడి థ్రెడ్స్ ఉంటాయి చూడండి, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ముడుపు ప్రత్యేకత ఉంటుంది. సో బయట ముడుపు కొబ్బరికాయలు అమ్ముతారు. మనకి ఇక్కడ బయట వచ్చేసి 100 రూపీస్ ఒకటి. అండ్ లోపల వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే బయటే తీసుకున్నాము. ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. చాలా జనాలు ఉన్నారు, ఫుల్ రష్ ఉంది. గుడి పెద్దగా అంత లేదు కానీ రష్ అయితే చాలా మెంబర్స్ వచ్చారు అండి. మీరే చూస్తున్నారు కదా, లైన్ అయితే బయటికి కూడా వచ్చేసింది. అంతమంది ఉన్నారు అక్కడ. సో మేము లైన్లో నిల్చుంటున్నాం. మేము కూడా వెళ్ళి లేడీస్ లైన్ అండ్ జెంట్స్ లైన్ అయితే సపరేట్గా ఉంది. సో మేము అలా నిల్చుంటున్నాము. ఈ గుడి చాలా ఫేమస్ అండి. ఇక్కడ కట్టమైసమ్మ, ఎల్లమ్మ తల్లి అండ్ కాళీమాత ముగ్గురు దేవుళ్ళు ఒకే దగ్గర ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ కాళీమాత ఎదురుగా వచ్చేసరికి శ్మశాన వాటిక ఉంటుంది. మనకి ఇటువైపు టెంపుల్ ఉంది అంటే టెంపుల్కి కొంచెం ఎదురుగానే శ్మశాన వాటిక అయితే ఉంటుంది. సో ఇక్కడున్న కాళీమాతకి చాలా పవర్ఫుల్ అని విన్నాను. అందుకే మేము విజిట్ అయ్యాము. అందరం మా ఫ్యామిలీ అందరం కలిపి విజిట్ అయ్యాము. లైన్లో అయితే నిల్చున్నాం. మీరే చూడండి, ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వచ్చారు ఈ దేవుణ్ణి విజిట్ చేయడానికి. స్పెషల్లీ సండే రోజు చాలా మెంబర్స్ వస్తారండి. ఇంకా చెప్పాలి అంటే అమావాస్య రోజు మేమందరం అయితే ఇక్కడ లైన్లో నిల్చున్నాము. ఎందుకు అంటే హారతి ఇస్తారు, ఇంకా క్లీనింగ్ సెక్షన్ అదంతా అవుతుందని చెప్పి మేము లైన్లో నిల్చున్నాము. అండ్ మేము వచ్చేసి సండే రోజు నిన్న వెళ్ళామండి. సండే రోజు ఇంకొకటి అమావాస్య రోజు. ఈ 2 డేస్ చాలా జనాలు అండ్ ఈ 2 డేస్ వెళ్తే మంచిది అని విన్నాను. సో మేము అందుకే సండే అయితే వెళ్ళాము. ఎస్పెషల్లీ అమావాస్య రోజు వెళ్ళి మనం ఏదైనా అనుకుని ప్లస్ అక్కడ ఆ రోజు భోజనాలు కూడా పెడతారండి. అలా వెళ్ళి దర్శించుకుంటే ఇంకా మంచిది. మాకైతే సండే పాసిబిలిటీ అయిందని మేము సండే వెళ్ళాము. సండే రోజు కూడా ఈవినింగ్ వెళ్ళాం. అరౌండ్ 4 ఏమో అవుతుంది. అప్పుడే ఇలా ఇంతమంది లైన్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా మా అదృష్టం ఏంటంటే కరెక్ట్ మేము హారతి టైంకి అయితే వెళ్ళాము. సో ఈ జనాలు కొంచెం వదిలి హారతి టైం ఇచ్చే టైంకి ఎంట్రన్స్ అయ్యాం. సో మమ్మల్ని ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంటర్ చేశారు. మీరే చూడండి, ఎదురుగా కాళీమాత ఎంత పవర్ఫుల్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ గుడిలో ముడుపులు ప్రత్యేకత అని చెప్పాను కదా. సో మనం ఏదైనా కోరుకొని దానికోసం మనం ముడుపు కడితే అది నెరవేరుతుందంట. మనం ముడుపు తీసుకొని లోపలికి వెళ్తే వాళ్ళు కట్టిస్తారు. మనం ఆ చెట్టు చుట్టూ 5 టైమ్స్ తిరగాలి. తిరిగేసి ఇంకా మొక్కుకొని ముడుపు అయితే కట్టుకోవాలి. మనం ఏది కోరుకున్నా అది కన్ఫామ్గా నెరవేరుతుందండి. సో అందుకే కడతారు. మీరే చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయి. సో నేను ఒక ముడుపు అయితే కట్టాను. ఇక్కడ ముడుపులు చూస్తుంటే నాకే అనిపించింది ఇంత జనాలు వచ్చారని. ఫైనల్గా ఫ్యామిలీ అయితే అందరం ఒక ఫోటో దిగేసామండి. అండ్ ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్గా కాళికామాతని ఫుల్గా నేను మీకు చూపించాను. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటో అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూశాను అండ్ ఎక్కాను ఎలక్ట్రిక్ ఆటోని. మీరు కూడా అందరూ కాళీమాతని దర్శించుకోండి.